హాయ్ అందరికీ నమస్కారం. హ్యాపీ సండే. చిరంజీవి గారు మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గబ్బర్ సింగ్లో ఒక టీం సభ్యుడైన రమేష్ బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతుంటే అతన్ని మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయించి అతనికి మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా వాళ్ళ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే నాగబాబు గారు కూడా ఒక 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. గత 3-4 రోజులుగా వార్త వస్తోంది. గబ్బర్ సింగ్ టీంలో ఆ నటుడు రమేష్ అనే నటుడు బ్రెయిన్ స్ట్రోక్తో ఇబ్బంది పడుతున్నారని, దాని మీద చాలా ద్వేషులు, మెగా ద్వేషులు అనాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అనాలా, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారా, పవన్ కళ్యాణ్ సాయం చేశారా, పవన్ కళ్యాణ్ పిలిచారా, పవన్ కళ్యాణ్కి చెప్పారా, ఇలాంటి మాటలన్నీ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ స్పందించకపోతే చూసారా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంటారు. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే, ఆయన దృష్టికి స్పందించలేకపోతే వెంటనే దీని మీద నానా యాగి చేసి చలి కాచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసే ఒక గ్యాంగ్ ప్రస్తుతం మన రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్యాంగ్ ఉంది. సో అది వాళ్ళు కొంతమంది యూట్యూబుల్లో ఉన్నారు, కొంతమంది సామాజిక వేత్తల పేరుతోటి సామాజికంగా మేమేదో పోరాటాలు చేస్తామనే పేరుతోటి ఉంటున్నారు. అంటే పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అంటారు కదా. మెగా ఫ్యామిలీ ఎన్ని సహాయాలు చేస్తున్నా వెంటనే మళ్ళీ వాళ్ళ మీదనే రాళ్ళు వేయటానికి రెడీగా ఉంటారు కదా. అలాంటి యూజ్లెస్ ఫెలోస్ కొంతమంది ఈ మధ్యకాలంలో 1-2 యూట్యూబ్ ఛానల్లో చూశాను. సో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే ఏంటి, చిరంజీవి గారు స్పందిస్తే ఏంటి? చిరంజీవి గారు తన తమ్ముడి అభిమాని, లేకపోతే తన తమ్ముడిని అభిమానించేవాడు, తన తమ్ముడి బాధ్యత అనుకున్నది కూడా తానే నిర్వహిస్తాడు. తన కొడుకు బాధ్యత అంటే తానే నిర్వహిస్తాడు, తన చెల్లెల బాధ్యత అంటే తానే నిర్వహిస్తాడు. అంతటి గొప్ప అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బిజీగా ఉన్నారు. ఆయనకి 3 వారాలు రెస్ట్ తీసుకోండి అని భుజం ఆపరేషన్ చేస్తే, సో 3 వారాలు రెస్ట్ తీసుకోకుండా వారం తర్వాత మళ్ళీ రంగంలోకి దిగారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇటు పార్టీ కార్యక్రమాల్లో సుదీర్ఘంగా నిమగ్నమై ఉన్నారు. ఆయన ఫోటోలు చూస్తుంటే ఆయన చేతికి కట్టుతోనే కసరత్తు చేస్తూనే ఉన్నారు ఆయన. సో ఒకవైపు ఈ మధ్య కాలంలో చూడండి, కుంకి ఏనుగులు పలమనేరు నుంచి ఇటువైపు విజయనగరం వైపు, పార్వతీపురం వైపు తీసుకెళ్లటంలో ఆయన కీలకమైన భూమిక పోషించారు. అలాగే ఆయన ఈ మధ్యకాలంలో ఎర్రచందనంకి సంబంధించి ఆయన ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన రివ్యూ మీటింగులు, అలాగే అక్రమంగా ఎర్రచందనం తరలిస్తుంటే వాటిని పట్టుకునే ఒక చర్యలు, ఇవన్నీ కూడా ఆయన శాఖ పరంగా తీసుకున్నారు. ఈ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలతో పాటుగా పార్టీ పరంగా చూస్తే కనుక ఆయన పార్టీ పరంగా ఆగస్టు 15 కల్లా అన్ని జిల్లాలకి కమిటీలు వేస్తానని ప్రామిస్ చేస్తున్నారు. సో దీనికి ఇప్పటికే దానికి సంబంధించిన నివేదికలన్నీ రెడీ అయినాయి. వాటిని ఆయనే స్వయంగా చూసి, ప్రతి దస్తావేజు స్వయంగా చూసి, ప్రతి పేపరు దాని మీద ఆయనే సెలక్షన్ చేసి ఇవాళ ఆగస్టు 15 కల్లా ప్రతి జిల్లా కమిటీ రెడీ చేయబోతున్నారు. ఇంత బిజీగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి బాధ్యతను కూడా తన బాధ్యతగా తీసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు, మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అనుక్షణం డాక్టర్ సుబ్బారెడ్డి గారు అపోలో హాస్పిటల్ ఆయనతోటి మాట్లాడుతూ అనుక్షణం కనుక్కుంటూ ఆయన ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కేవలం ఇదొక్క కుటుంబమే కాదండి, చిరంజీవి గారు తమ్ముడి అభిమానం, లేకపోతే తమ్ముడికి సంబంధించిన సినిమాలో నటించాడని కాదు. వాస్తవానికి చెప్పాలంటే ఈ రమేష్ అనే వ్యక్తి, గబ్బర్ సింగ్ టీంలో వ్యక్తి చిరంజీవి గారికి కనీసం పరిచయం కూడా లేదు. అలాంటి వ్యక్తికి చిరంజీవి గారు దగ్గరుండి ఆయనకి మెరుగైన వైద్యంతో పాటు ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే చిరంజీవి గారు ఇవాళ ఒక్కరోజు కాదు కదండి, ఆయన సంబంధించి మనకు తెలుసు. దాదాపు మొన్న కూడా చెప్పాను నేను, బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని ప్రాసెస్ చేసి ఉచితంగా అందించాలంటే ఇప్పటి వరకు చిరంజీవి గారు దాదాపుగా 130 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఉంటారు. ఇది నా అంచనా మాత్రమే, ఇంకా ఎక్కువ కూడా ఖర్చు ఉండొచ్చు, ఇది నా అంచనా మాత్రమే. ఇలాగే ఇక ఇతరత్ర సహాయాలు, పొన్నంబళంకి దాదాపు 70 లక్షలు 80 లక్షలు ఖర్చు అయింది, ఆయన ఉచితంగా ఇచ్చారు. శంకర్ మహాదేవన్ అని ఆయనకు కూడా, శంకర్ మహంతి అని ఆయన వైఫ్కి బాగలేకపోతే ఆయనకు కూడా అదే చేశారు. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి తెలిసినవి కొంత, తెలియనివి కొంత, దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు వితరణ ఆయన జీవిత కాలంలో చేసి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. సో పవన్ కళ్యాణ్ గారి బాధ్యత కూడా ఇవాళ చిరంజీవి గారు తీసుకున్నారు. చిరంజీవి గారు ఆ కుటుంబానికి అండగా నిలవడంతో వాళ్ళు కొండంత ధైర్యం వాళ్ళ కుటుంబానికి వచ్చిందని చెప్పాలి. ఒక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కరోనా సమయంలో చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆక్సిజన్ బ్యాంకులు కావచ్చు, అలాగే గుప్త దానాలు కావచ్చు,
పరులకు కూడా అపకారికి కూడా ఉపకారం చేయడం అంటారు చూసారా, అలాగే జీవిత రాజశేఖర్ లాంటి వాళ్లకు అవసరం వచ్చినప్పుడు ఆయన అండగా నిలబడం కావచ్చు. ఇలాగ ఒకటేంటి రెండేంటి ఎన్నో వందల కార్యక్రమాలు చిరంజీవి గారు చేశారు. కాబట్టి చిరంజీవి గారు బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అనేది తెలుగు సినిమా ప్రపంచం, తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న ఒక అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆ కుటుంబం అయితే ఇవాళ ఒక ఆసరా దొరికింది, ఒక భరోసా దొరికింది. రమేష్, గబ్బర్ సింగ్ నటుడు రమేష్ ఇవాళ క్రమక్రమంగా కోలుకుంటున్నాడన్న వార్త కూడా వినిపిస్తోంది. ధైర్యం, ఖచ్చితంగా వైద్యం, ధైర్యం రెండు ఆ కుటుంబానికి లభించడంతో డెఫినెట్గా వాళ్ళు కోలుకొని మళ్ళీ రమేష్ బయటికి రావాలని మనందరం కోరుకుందాం.